అత్తింటి ఐశ్వర్యం కన్నా పుట్టింటి గంజిమేలు అన్నట్టు పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు ఇలాంటివి ఎన్నున్నా మన సాంప్రదాయ వంటలే వేరు. అందులోనూ రోటి పచ్చళ్ళ రుచే వేరు. అలాంటి రుచిని తెరపైకి తీసుకొచ్చిందే మన చట్పట్. మరి ఈ రోజు మన చట్పట్లో మనకి ఒక మంచి టేస్టీ రోటి పచ్చడి తయారు చేసి చూపించడానికి మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు రెడీగా ఉన్నారు. ఆవిడకి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ కౌసల్య గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈ రోజు చట్పట్లో ఏం వంట చేసి చూపిస్తున్నారు మాకు? పుల్లగా చింతకాయ దోసకాయ పచ్చడి. అబ్బా, మీకు చెప్తుంటేనే నోరుతుంది. చింతకాయ దోసకాయ పచ్చడి. ఓకే, చింతకాయ దోసకాయ పచ్చడి. ఈ సీజన్ లో ఎందుకు ఎక్కువగా అంటే కార్తీక మాసం ఈ మంత్ లోనే చింతకాయలు, ఉసిరికాయలు ఎక్కువ వాడతారు? ఎందుకంటే మనకి ఎక్కువ దొరుకుతాయి, అవైలబుల్ అంతేనా? సీజనల్ అని. కానీ ఉసిరికాయకి ప్రత్యేకత ఉంది కదా. ఉసిరికాయతో పూజలు అవి చేస్తారు, దీపాలు పెట్టుకుంటారు, ఎక్కువ దొరుకుతాయి కాబట్టి ఇవి వాడుకుంటారు. సో ఈ కార్తీక మాసం స్పెషల్ మనకి దోసకాయ చింతకాయ పచ్చడి. సూపర్, అయితే చేద్దాం. మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ముందు ఒకసారి చూసేద్దాం. చింతకాయ దోసకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి చింతకాయలు, దోసకాయ ముక్కలు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, ఉప్పు, పసుపు, కరివేపాకు, నూనె. కౌసల్య గారు, మనకి చింతకాయ దోసకాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేసాము, అన్ని రెడీగా ఉన్నాయి కదా. ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ మనం చింతకాయ దంచేసుకుని దోసకాయ ముక్కలు కలిపేసుకుందాం, తర్వాత తిరగమూత పెట్టుకుందాం. ఓకే, అయితే సో ముందు మనకి రోల్తో పని. కౌసల్య గారు, మనం రోటి దగ్గరికి వచ్చేసాం, మనకి అన్ని రెడీగా ఉన్నాయి. చింతకాయలు ముందు వేసేయండి. ఫస్ట్ చింతకాయల రోట్లో సరిపోతే అన్ని వేసేనా? అన్ని వేసేయండి. చింతకాయ బాగా మెత్తగా నలిగే వరకు కొట్టుకోవాలా? పచ్చి చింతకాయలే, మనం ఏమి చేయలేదు కదా. ఏం లేదు, పచ్చి చింతకాయలు. ఇప్పుడు మన చింతపండుకి చింతకాయలకి చాలా తేడా ఉంటుంది. చింతకాయ పచ్చడి ఎలా ఇలా చేసేది టేస్టీగా అనిపిస్తుంది మనకి. నేను కొట్టినా బాగా మెత్తగా, అంటే నలగకుండా నలిగిపోవాలి. చింతకాయలు నలిగిపోయాక దాంట్లో ఏళ్ళు తీసేసాక అప్పుడు దోసకాయ కలిపేయడమే. కొంచెం ఇలా గింజలు అంటున్నవి కొంచెం నేను బయట తీసేస్తాను. ఒక్కసారి చేదులాగా టేస్ట్ వస్తుంటాయి, అలాంటివి తీసేసి మనం వేస్తే బాగుంటుంది. కొద్దిగా నూరుకున్న తర్వాత దానిలో గింజలు లాంటివి కొద్ది తీసేసి మనం బయటకు వేస్తే సరిపోతుంది. గింజలు మనకి ఒక చేదు లాంటిది వస్తుంది. చింతకాయ పచ్చివాసన వస్తుంది కదా. ఇప్పుడు మనం దీంట్లోని పసుపు, ఉప్పు వేసేద్దాం. సో మీరు గింజలు ఆల్మోస్ట్ కొద్దిగా వచ్చినాయి తీసేస్తాం కదా. అంటే గింజల వల్ల కొంచెం చిరుచేది వస్తుంది. కొంతమంది ఇలాంటి పచ్చి చింతకాయలు అలా కూడా దంచేసుకొని పచ్చడి చేసేసుకుంటారు. అదే మనం తీయడం కొంచెం పులుపుదనం ఎక్కువ ఉండి చిరుచేది తగ్గుతుంది. పసుపు వేయినా కొంచెం పసుపు వేసేయండి. ఇంకా చాలా తక్కువ. ఉప్పు ఇవ్వాలి. మీరే వేయండి, నేను ఎప్పుడు ఉప్పు చేత్తో వేస్తా. ఓకే, దానివల్ల ఎగ్జాక్ట్ మనకి మెజర్మెంట్ తెలుస్తుంది కదా. ఉప్పు పసుపు వేసాం కదండి. ఇప్పుడు మనం దోసకాయ ముక్కలు వేసేస్తాం. ఇప్పుడు ముక్కలు వేసేస్తామా? దోసకాయని కొద్దిగా చేదు లేకుండా చూసి కట్ చేసి పెట్టుకుంటాం. మొత్తం వేసేసేయండి. ఎంతో ట్రెడిషనల్ గా ఈ బౌల్స్ కూడా ఎంతో చక్కగా ఎథనిక్ గా బాగా పెట్టారు. సో ఈ ముక్కలు కూడా కొంచెం కచ్చపచ్చ దంచేసిన తర్వాత తిరగమూత వేసేస్తుంది. పచ్చడి చాలా తొందరగా అయిపోద్ది. మనకి ఏదైనా వస్తువు కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా తొందరగా అయిపోతుంది. నాకు మాత్రం ఎంత సరదాగా ఉందో రోజు ఇలా రోట్లో పచ్చళ్ళు నూరటం. ఇందులో ఇంకొక హెల్దీ పాయింట్ ఉంది ఈ పచ్చడిలో. మనం ఏది కూడా ఉడకపెట్టలేదు, పచ్చిదే. సో దీనిలో ఉన్న ప్రోటీన్స్ అన్ని మనకే. సలాడ్ అంటారు, ఇవి కూడా సలాడ్స్ టైపే.
కాకపోతే మరింత టేస్టీగా. మనది ఏంటంటే రుచికరమైన సలాడ్స్. చప్పగా మనం తిన డ్రెస్సింగ్ అంతా కారం ఉప్పు తగులుతూ ఉంటుంది. ముక్కలు కొద్దిగా బాగానే నలిగేదాకా కొట్టుకోవాలి కదా ప్రవీణ గారు. ఇప్పుడు మనం ఇది ఇలాగే ఉంచేసి తిరగమూత తీసుకుందాం. ఎందుకంటే తిరగమూతలో ఉన్న మిరపకాయలు కూడా ఒకసారి దంచుకోవాలి. ఓహో, కౌశల్య గారు ఇంకా మెత్తగా అవ్వాలి. ఇంకొంచెం నేను దంచుతాను, ఇలాగా మీరు తిరగమూత వేసేసండి. సూపర్, నాకు వంట నేర్పించేస్తున్నారు. సో బాండి పెట్టేస్తున్నాను. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసండి. కొంచెం వేడెక్కగానే జీలకర్ర మినపప్పు వేసేసేయండి. వేగగానే దాంట్లోని ఆవాలు జీలకర్ర మిరప. ఇప్పుడు అంటే ఇందులో కారంకి మన ఎండుమిర్చి ఒకేసారి ఆయిల్ అన్ని సార్లు వేడి చేయకుండా ఉండడానికి మిరపకాయలు అందులోనే వేయించి ఇందులో వేస్తామా? ఓకే. ఈ దోసకాయ పచ్చళ్ళు చాలా రకాలుగా చేస్తారు. చింతకాయ దోసకాయ, ఉచ్చి దోసకాయ, పచ్చిమిరపకాయ దోసకాయ రకరకాలు చేస్తారు. ఇది ఒక టేస్ట్ ఒక్కొక్కటి ఒక రకంగా ఉంటుంది. సో మీ ఇంట్లో వాళ్ళందరూ బయట ఎక్కడ ఏం తినలేరేమో కదా, మీ చేతి వంట ఇంత రుచిగా అలవాటు. ఒక రోజు ఒక హాఫ్ కప్ టీ కూడా బయట తాగరు. వా, ఎలా తాగుతారులే, ఇక్కడ తెలిసిపోతుంది. ఇది కోసం కాదు, తనకి ఇంట్రెస్ట్ ఉండదు బయట తినడానికి. ఇప్పుడు హోమ్ మేడ్, ఓన్లీ మీ చేతి వంటే. నా చేతి వంట మైండ్ సెట్ అంతే. ఆయిల్ వేడెక్కింది, మినపప్పు వేస్తున్నాను. లాస్ట్ లో మిర్చి అయినా, మిర్చి కొంచెం వేగిపోయాక మిర్చి కలిపేసాక తిరగమూత కలిపేస్తాం. అలాగే మిర్చిని కొంచెం దంచాలి కదా, కారం రావాలిగా. సో వేసేస్తున్నాను జీలకర్ర, కొంచెం హింగు, ఆవాలు, మిరపకాయలు, కరివేపాకు, ఇంగువ. సో లాస్ట్ లో కరివేపాకు, ఆవాలు కూడా వేస్తారు. వేస్తాను. ఇంకా మిరపకాయలు వేగగానే నాకు కొంచెం తీసి ఇచ్చేసేయండి. దంచేసాక అప్పుడు తిరగమూత కలిపేద్దాం. వేసేసేయండి, పర్వాలేదు. మిరపకాయలు పడతాయి, చింతకాయ కదా, అవి దోరగా వేగగానే ఇందులో కలిపేద్దాం. సో మనకి మిరపకాయ బాగా వేగిపోవాలి కదా. సో మనకు ఓన్లీ పచ్చడి ఎలా చేసుకోవాలో అనేది కాకుండా ప్రాసెస్ కూడా చూస్తే బెటర్. ఎందుకంటే ఈజీ ప్రాసెస్, మనం తొందరగా పని అయిపోయేలాగా చేస్తున్నాం. ఊరికి మళ్ళీ తాలింపు పెట్టి మళ్ళీ కాకుండా ఇందులోనే ఒకేసారి మిరపకాయలు వేయించేసుకొని ఆ తాలింపు పచ్చడిలో కలిపేసుకోవాలి. కొంచెం దోసకాయలో కొంచెం నీరు వస్తుంది అంతేగాని చింతకాయ దానికి కాంపెన్సేట్ చేసేస్తాం. ఇది తిరగమూత మొత్తం వేసినా కొంచెం తిరగమూత ఉంచితే చాలు, మొత్తం వేసేస్తాం. అసలు తిరగమూత లేనిదే పచ్చడి టేస్ట్ ఉండదు. ఆ స్మెల్ అది బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందామా? సరిపోతాయి. అయిపోయింది. ఆ నూనె మన పైన వేసేద్దాం. ఓకే. సో కొద్దిగా కలుపుకుంటారు, మిరపకాయలు అన్ని కలిసిపోతాయి కదమ్మా. బాగా వేగటం వల్ల వెంటనే నలిగిపోతుంది. తర్వాత ఈ మిరపకాయలు మరీ ఎక్కువ కారం కూడా ఉండవు. ఆల్మోస్ట్ అయిపోయాయి. 1 2 4 ఇంకా బౌల్లోకి ఎత్తేయచ్చు కదా. సరిపోద్దా? సో మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో అయిపోయినట్టే కదా. ఈ అయిపోయిందమ్మా, సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఓకే, అయితే తీసేసుకుందామా. చూపులకే తెలిసిపోతుంది ఎంత అంటే దీనిలో ఎంత ఫ్రెష్గా, ఎంత హెల్దీగా ఎలా కనిపిస్తుందో పచ్చడి. దోసకాయ ముక్కలు అన్ని ముక్కలుగా
ప్లస్ ఎక్కువ కారం కూడా మనం వేయలేదు, ఆల్మోస్ట్ మిరపకాయ కారమే కదా. సో వేసాం కదా, దీని మీద మనం ఇందాక తాలింపు వేసింది వేసాం. కలపక్కర్లేదా? ఇలాగే సో కొద్దిగా ఊరికే పైపోయిన ఆల్రెడీ మనం మీరు ఇందాకే అంతా మొత్తం వేస్తారు కదా. సో మనం రోట్లో శుభ్రంగా పచ్చడి వేసి దంచేసి రెడీ చేస్తాము. సూపర్ కదా. ఇంకా మీరు ఇది టేస్ట్ చేసి చూడండి ఎలా ఉంటుందో. తప్పకుండా. సో ఫ్రెష్ హెల్దీ పచ్చడి. పుల్లగా ఉంది, చింతకాయ పులుపు చాలా 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 బాగుంది. పులుపు ఇష్టపడే వాళ్ళు ఈ పచ్చడి అయితే వదలరు, ఎందుకంటే చింతకాయ దోసకాయ రెండిట్లో పుల్లదనం ఉంటుంది. అసలు దీన్ని ఎందులో తినక్కర్లేదు, అలా తినొచ్చు అనమాట. చక్కగా కారంగా మీరు అన్నట్టు మంచి సూపర్ టేస్టీ సలాడ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో చూసారు కదా చింతకాయ దోసకాయ పచ్చడి ఎలా తయారు చేసామో. మరి మీరు కూడా తయారు చేసి టేస్ట్ చేయాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. చింతకాయ దోసకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి చింతకాయలు, దోసకాయ ముక్కలు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, ఉప్పు, పసుపు, కరివేపాకు, నూనె. చింతకాయ దోసకాయ పచ్చడి తయారు చేసుకోవటానికి ముందుగా మనం రోట్లో పచ్చి చింతకాయలను వేసి బాగా దంచుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా పసుపు, ఉప్పు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకొని బాగా దంచుకోవాలి. ముక్కలు బాగా నలిగిని అనుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత మనం ముందు బాగా దంచి పెట్టుకున్న పచ్చడిలో వేయించుకున్న ఎండుమిర్చి వరకు వేసి మరలా బాగా దంచుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని తాలింపుని గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చింతకాయ దోసకాయ పచ్చడి రెడీ. సో కౌసల్య గారు, ఈ రోజు మా చట్పట్లో మీరు చాలా చాలా సూపర్ టేస్టీ పచ్చడి తయారు చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. చట్పట్ అన్ని ఉన్నాయి. అవును, సో చట్పట్ పేరుకి తగ్గట్టు పచ్చడి ఉంది. సూపర్, థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఈ రోజు చట్పట్లో మనం తయారు చేసిన చింతకాయ దోసకాయ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు అందరూ తప్పకుండా తయారు చేసి టేస్ట్ చేసేయండి. రేపు మరోసారి కొత్త వంటకంతో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.